Hi all, this is Nagarjuna. Welcome to my channel. Let's see here. ఇక్కడ కాంబినేషన్ సెంటెన్స్ ఉన్నాయండి. ఏంటంటే ఒక సెంటెన్స్ ని ప్రెసెంట్ లోను మరొక సెంటెన్స్ ని పాస్ట్ లోను కంబైన్ చేసి ఎలా చెప్పాలి. ప్రెసెంట్ లో ఉన్న సెంటెన్స్ కి V1 వాడాలి, పాస్ట్ లో ఉన్న సెంటెన్స్ కి V2 వాడాలి. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసాము. దాన్నే ఇంకొక 10 సెంటెన్స్లతో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, అతను ప్రతిసారి చక్కగా రన్స్ చేస్తాడు, కానీ ఈ వాల్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయిపోయాడు. ఇక్కడ చూడండి, ప్రతిసారి చేస్తారు అనేది రెగ్యులర్ యాక్షన్, ప్రతిసారి చేస్తుంటాడు. కానీ ఈ వాల్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయిపోయాడు, కంప్లీటెడ్ యాక్షన్. డక్అవుట్ అనేది అయిపోవడం అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. రైట్. ప్రతిసారి చేసేదాన్ని ప్రెసెంట్ ఫామ్ లో చెప్తా. హీ స్కోర్స్ రన్స్ వెల్ ఎవ్రీ టైమ్. ఇక్కడ చూడండి, స్కో అనాలి, ఎస్సిఓ, స్కోర్ కాదండి, స్కో, స్కోర్స్. అలాగే ఎస్ ఎప్పుడు వచ్చినా చివరిలో ఎస్ ని చాలా చెప్పాలి. రన్, రన్స్. He scores runs well every time, but he got duck out in the match today. In the today's match, ఇవాల్టి మ్యాచ్ లో. ఓకేనా. రెగ్యులర్ గా చేసేదానికి V1 లో చెప్పాను, ఇవాళ అయిపోయాడు అని చెప్పేసానికి గెట్ అవుట్, గాట్ అవుట్ కదా, అందుకని V2 తీసుకున్నా. నెక్స్ట్ అండి, రాము వ్యాపారంలో ఎప్పుడు లాభాలు పొందుతాడు, కానీ ఈసారి నష్టం పొందాడు. ఎప్పుడు జరిగే యాక్షన్ అండి ఇది, ఎప్పుడు లాభాలు వస్తాయి, దాన్ని ఏమంటాము V1 లో చెప్తాం. రాము గెట్స్ ప్రాఫిట్స్ ఆర్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ ఎవ్రీ టైమ్. రాముకి ప్రతిసారి బిజినెస్ లో ప్రాఫిట్ వస్తుంది. బట్ హీ గాట్ లాస్ దిస్ టైం, ఈసారి అతనికి నష్టం వచ్చింది. ఇక్కడ గెట్ అనేది V1 లో చెప్పామండి, గాట్ అనేది V2 లో చెప్పాము. ఎప్పుడు జరుగుతుంది కాబట్టి గెట్ V1 లో చెప్పాము, జరిగిపోయింది కాబట్టి గాట్ V2 లో చెప్పాము. ఈ వ్యత్యాసం చూసుకోవాలి. రాము గెట్స్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ ఎవ్రీ టైమ్, బట్ హీ గాట్ లాస్ ఇన్ దిస్ టైం. సీత ఎప్పుడు స్కూల్ నుంచి ఇంటికి త్వరగా వస్తుంది, కానీ నిన్న ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడు జరిగే పని V1 లో చెప్పాలి అని అనుకున్నాం. సీత కమ్స్ హోమ్, సీత రీచెస్ హోమ్. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్ ని వస్తే చాలా చెప్పాలి. సీత కమ్స్ హోమ్, సీత రీచెస్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ఎర్లీ డైలీ. ఓకేనా. స్కూల్ నుంచి త్వరగా వచ్చేస్తుంది రోజు. బట్ షీ కేమ్ లేట్ ఎస్టే, షీ కేమ్ లేట్ ఎస్టే. ఇక్కడ లేట్లీ అని రాయకూడదండి, ఆలస్యంగా అంటే లేట్ అనే చెప్పాలి. లేట్లీ అంటే అర్థం మారిపోతుంది, లేట్లీ అంటే రీసెంట్లీ అని అర్థం అండి. అతను ఈ మధ్య ఒక కొత్త కారు కొన్నాడు. ఈ హాస్ బాట్ ఎ న్యూ కార్ లేట్లీ. ఈ మధ్య అంటే లేట్లీ అండి, ఆలస్యంగా అంటే లేట్. అది ఆ వ్యత్యాసం చూడాలి. ఇక్కడ చూడండి, సీత ఎప్పుడు స్కూల్ నుంచి ఇంటికి త్వరగా వస్తుంది, కానీ నిన్న ఆలస్యంగా వచ్చింది. సీత కమ్స్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ఎర్లీ డైలీ, బట్ షీ కేమ్ లేట్ ఎస్టే. ఎస్టర్డే కాదండి, ఎస్టే. రిషి ఒక్క రోజు కూడా స్కూల్ ఎగ్గొట్టడు, కానీ ఇవాళ అతను స్కూల్ కి రాలేదు. రిషి ఒక్క రోజు కూడా. ఓకేనా. నెగిటివ్ చెప్పాలండి, ఇక్కడ నెగిటివ్ చెప్పాలంటే డోంట్ కానీ డజంట్ కానీ. రెగ్యులర్ యాక్షన్స్ లో నెగిటివ్ చెప్పాలంటే డోంట్ అని కానీ డజంట్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజంట్ తీసుకున్నాం. రిషి డజంట్ బంక్ ఆఫ్ హిస్ స్కూల్ ఈవెన్ ఫర్ వన్ టైం. ఓకేనా. ఒక్క రోజు కూడా, ఈవెన్ ఫర్ ఎ సింగిల్ డే అలా కూడా నచ్చండి. ఒక్కసారి కూడా, ఒక్క రోజు కూడా. ఇక్కడ ఒక్క రోజు కూడా అని రాసాం కాబట్టి ఇలా మారుద్దామండి. రిషి డజంట్ బంక్ ఆఫ్ హిస్ స్కూల్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ డే, ఈవెన్ ఫర్ వన్ డే. బట్ హీ డింట్ అటెండ్ ద స్కూల్ ఎస్టే. కానీ నిన్న అతను స్కూల్ కి హాజరు కాలేదండి. ఇక్కడ చూడండి, DIDN' అండి. డిడింట్ అంటారు, సింపుల్ గా డింట్ అంటే సరిపోద్దండి. డిడింట్ కాదు, అది డింట్. మోడర్న్ ఇంగ్లీష్ లో డింట్ అని చాలా షార్ట్ గా చెప్తారు. మళ్ళీ చెప్తున్నాను, రిషి ఒక్క రోజు కూడా స్కూల్ ఎగ్గొట్టాడండి. రిషి డజంట్ బంక్ ఆఫ్ హిస్ స్కూల్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ డే, బట్ హీ డింట్ అటెండ్ ద స్కూల్ ఎస్టే. చూడండి, ఆమె తన పిల్లల్ని తిట్టదండి. ఆమె తన పిల్లల్ని తిట్టదు, కానీ ఇవాళ ఆమె తన పిల్లల్ని తిట్టింది. షీ డజంట్ స్కౌల్డ్, స్కౌల్డ్ యాక్చువల్ గా, స్కోల్డ్ కాదండి, స్కౌల్డ్. షీ డజంట్ స్కౌల్డ్ హా చిల్డ్రన్. చూడండి, హెర్ర్ కాదు, హా, హా. షీ డజంట్ స్కౌల్డ్ హా చిల్డ్రన్, బట్ షీ స్కౌల్డెడ్ హా చిల్డ్రన్ ఎస్టే. ఇక్కడ చూడండి, ఈ వర్డ్ ఎలా చదువుతాను. SCOLDED. ఎప్పుడైనా డిఈడి వస్తే డిఐడిగా చెప్పాలండి. సౌండెడ్, బ్రాండెడ్, ల్యాండెడ్, మౌల్డెడ్. ఓకేనా. ఇలా whenever you find DED at the end of any English, that DED must be pronounced like DID. Scalded, landed, branded, sounded, needed. సరే, needed. రైట్. ఏంటండి, మళ్ళీ చెప్తా. ఆమె తన పిల్లల్ని తిట్టదు, కానీ ఇవాళ ఆమె తన పిల్లల్ని తిట్టింది. షీ డజంట్ స్కౌల్డ్ హర్ చిల్డ్రన్, బట్ షీ స్కౌల్డెడ్ హర్ చిల్డ్రన్ ఎస్టే. ఇవాళ అని రాశారు కదా, ఎస్టర్డే అని పెట్టారు, తప్పుగా వచ్చిందండి. టుడే.
బట్ షీ స్కౌల్డెడ్ హర్ చిల్డ్రన్ టుడే. రమ్య ప్రతిరోజు అన్ని సెంటెన్స్లు కరెక్ట్ గా రాస్తుంది, కానీ ఇవాళ కొన్ని సెంటెన్స్లు తప్పుగా రాసింది ఆమె. రమ్య రైట్స్ ఆల్ ద సెంటెన్సెస్, చూడండి సెంటెన్సెస్ కాదు సెంటెన్సెస్. బస్సెస్, కిస్సెస్, ఫేసెస్, అనౌన్సెస్, రినౌన్సెస్, ఇలా సిఈఎస్ వస్తే ఎస్ఐ జెడ్ లా చెప్పాలి దాన్ని. రమ్య రైట్స్, ఇక్కడ చూడండి డబ్ల్యూఆర్ఏటి. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో డబ్ల్యూఆర్ తో ఏదైనా వర్డ్ స్టార్ట్ అయింది అనుకోండి, డబ్ల్యూని సైలెంట్ చేసేయాలి. వెన్ ఎవర్ యూ ఫైండ్ ఏ వర్డ్ స్టార్టింగ్ విత్ డబ్ల్యూఆర్ in English language, W always is a silent letter. WRATE write, WROTE wrote, WRATTN written, WRAPPE rape. ఓకేనా? ఇలా డబ్ల్యూఆర్ తో రైట్, WRATE రైట్, WRANG రింగ్, WRANG ర్యాంగ్, WRONG రాంగ్. అంతేగాని డబ్ల్యూ కలిపి చెప్పకూడదు. కొంతమంది రైట్ అలా అంటారు, అలా కాదండి. డబ్ల్యూని సైలెంట్ చేసుకోవాలి. సెంటెన్స్ మళ్ళీ చెప్తా ఉన్నా. రమ్య ప్రతిరోజు అన్ని సెంటెన్స్లు కరెక్ట్ గా రాస్తుంది, కానీ ఇవాళ కొన్ని సెంటెన్స్లు తప్పుగా రాసింది. రమ్య రైట్స్ ఆల్ ద సెంటెన్సెస్ కరెక్ట్ ఆర్ కరెక్ట్లీ డైలీ, బట్ షీ రోట్ సమ్ మిస్టేక్స్ టుడే. ఆమె కొన్ని తప్పులు రాసింది. నెక్స్ట్ అండి, మదన్ ఎప్పుడు ఆఫీస్ కి స్కూటర్ మీద వస్తాడు, కానీ నిన్న కారు మీద వచ్చాడు. మదన్ ఆల్వేస్, చూడండి ఇక్కడ చూడండి, ఈఎస్ అని కూడా జెడ్ లాగా చెప్తాను నేను. ఆల్వేస్, ఆల్వేస్ కాదు, ఆల్వేస్. మదన్ ఆల్వేస్ అటెండ్స్ ఆఫీస్ బై ఎ స్కూటర్, బై ద స్కూటర్. పర్టికులర్ స్కూటర్ దాపెడతామండి. మదన్ ఆల్వేస్ అటెండ్స్ ఆఫీస్ బై ద స్కూటర్, బట్ హీ అటెండెడ్, చూడండి ఇక్కడ కూడా అంతే, డిఈడి వస్తే డిఐడి. బట్ హీ అటెండెడ్ బై ద కార్ ఎస్టే, బై ఏ కార్, బై హిస్ కార్, ఏదైతే సందర్భాన్ని బట్టి. రైట్? మదన్ ఎప్పుడు ఆఫీస్ కు స్కూటర్ మీద వస్తాడు, కానీ నిన్న కార్ మీద వచ్చాడు. మదన్ ఆల్వేస్ అటెండ్స్ ఆఫీస్ బై ఎ స్కూటర్, బై ద స్కూటర్, బట్ హీ అటెండెడ్ హిస్ ఆఫీస్ బై ద కార్ ఎస్టే. నెక్స్ట్ అండి, కృష్ణ స్కూల్ కి రోజు ఆలస్యంగా వస్తాడు, కానీ నిన్న త్వరగా వచ్చాడు. కృష్ణ కమ్స్ టు స్కూల్, ఇక్కడ కూడా అటెండ్స్ పెడితేనే బాగుంటుందండి యాక్చువల్ గా. ఎప్పుడు రోజు వచ్చేదానికి, రోజు హాజరయ్యేదానికి అటెండ్ అనే అంటాం. కృష్ణ అటెండ్ స్కూల్, అటెండ్ పెట్టిన తర్వాత టూ పెట్టక్కర్లే, కమ్ వస్తే మాత్రం టూ పెట్టాలి. కృష్ణ కమ్స్ టు స్కూల్ లేట్ డైలీ, బట్ హీ కేమ్ ఎర్లీ ఎస్టర్డే. అటెండ్ తో చెప్తా. కృష్ణ అటెండ్స్ స్కూల్ లేట్ డైలీ, బట్ హీ అటెండెడ్ ఎర్లీ ఎస్టర్డే. ఎర్లీ కాదండి, ఎర్లీ. ఈఏఆర్ఎల్వై, ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ముందు ఏ ఉంది. ఏ అంటే వావెల్, ఎర్లీ అందుకనే. ఈఏఆర్ఎన్ ఎర్న్, ఈఏఆర్టిహెచ్ ఎర్త్, అంతేగాని ఎర్న్ ఎర్త్ అలా చదవకూడదు. కృష్ణ కమ్స్ టు స్కూల్ లేట్ డైలీ, బట్ హీ కేమ్ ఎర్లీ ఎస్టే. రామ్మోహన్ తన తమ్ముడు లక్ష్మణ్ తో మాట్లాడాడు, కానీ నిన్న ఫంక్షన్ లో మాట్లాడాడు. రామ్మోహన్ డజంట్ టాక్ టు హిస్ యంగర్ బ్రదర్ లక్ష్మణ్. రామ్మోహన్ డజంట్ టాక్ టు హిస్ యంగర్ బ్రదర్. టాక్ కాదండి, టోక్, టిఏఎల్కే టోక్, ఎల్ సైలెంట్ లెటర్. రామ్మోహన్ డజంట్ టాక్ టు హిస్ యంగర్, వైఓయుఎన్జిఈఆర్, యంగర్ కాదు యంగా. సేమ్ మీ రూల్ అండి, ఆర్ వచ్చింది, ఆరు ముందు వావెల్ ఉంది. యంగర్ బ్రదర్. రామ్మోహన్ డజంట్ టాక్ టు హిస్ యంగర్ బ్రదర్ లక్ష్మణ్, బట్ హీ టాక్డ్ విత్ హిమ్ ఎస్టే. టాక్డ్ కాదండి, టాక్డ్, టా పలకాలి చివరిన. ఓకేనా? రాధ రోజు టీవీలో సీరియల్స్ చూస్తుంది, కానీ నేను చూడలేదు. రాధా వాచెస్ సీరియల్స్ ఇన్ ద టెలివిజన్ డైలీ, బట్ షీ డెంట్ వాచ్ ఎస్టే. చూడండి, ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లోపల అని చెప్పాలంటే ఆన్ పెట్టాలండి. టీవీలో, రేడియోలో, ఎఫ్ఎంలో, ఫోన్లో, కంప్యూటర్లో, వీటన్నిటికీ కూడా ఆన్ పెట్టాలి. ఆన్ రేడియో, ఆన్ టీవీ, ఆన్ ఫోన్, ఆన్ కంప్యూటర్, ఆన్ మొబైల్, ఇలాగ ఆన్ పెట్టుకోవాలండి, ఇన్ అనకూడదు. ఓకేనా? రాధా వాచెస్ సీరియల్స్ ఆన్ ద టెలివిజన్ డైలీ, బట్ షీ డెంట్ వాచ్ ఎస్టే. నెక్స్ట్ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి, 21st వన్. మాకు అప్పట్లో ఒక కారు ఉండేది, కానీ ఇప్పుడు ఒక బైక్ ఉంది. మాకు అప్పట్లో ఒక కారు ఉండేది, కానీ ఇప్పుడు ఒక బైక్ ఉంది. వి హ్యాడ్ ఎ కార్ ఇన్ దోస్ డేస్. డైస్, ఇక్కడ చూడండి, డిఏవైఎస్ ని ఎలా చదవాలి, డైస్ అనాలి, అంతేగాని డేస్ కాదు. అలానే ఇంకొక చక్కని రూల్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. ఏంటంటే ఎప్పుడైనా ఏవై వస్తే ఏ చెప్పాలండి. ఎలా సార్? ఎస్ఏవై సై, డిఏవై డై, ఎంఏవై మై, ఎల్ఏవై లై, పిఆర్ఏవై ఫ్రై, పిఏవై పై. ఏంటండి, ఏవై వస్తే ఎలా చెప్పాలి, ఏ చెప్పాలి. చూడండి, కమింగ్ టు ద పాయింట్ హియర్. అప్పట్లో ఒక కారు ఉండేది మాకు, కానీ ఇప్పుడు ఒక బైక్ మాత్రమే ఉంది, ఒక బైక్ ఉంది.
వీ హ్యాడ్ ఎ కార్ ఇన్ దోస్ డేస్ బట్ వీ హ్యావ్ ఎ బైక్ నౌ. చూడండి, ఇక్కడ అటు ఇటు ఇటు అటు చేసాం. ఇప్పటి వరకు అన్ని సెంటెన్స్ లో స్టార్టింగ్ వచ్చేసి ప్రెసెంట్ లో చెప్పాము, తర్వాత పాస్ట్ లో చెప్పాము. ఇక్కడ అలా కాదు. మొదటి సెంటెన్స్ పాస్ట్ లో ఉంది, తర్వాత సెంటెన్స్ ప్రెసెంట్ లో ఉంది. అప్పట్లో అనేది పాస్ట్ టెన్స్ అండి, ఇప్పుడు అనేది ప్రెసెంట్. అప్పట్లో కాబట్టి వీ టూ వాడాం. హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ వీ టూ తీసుకున్నాం. వీ హ్యాడ్ ఎ కార్. కొంతమంది వీ అంటారండి, వీ కాదు, అది వీగా చెప్పాలి. డబ్ల్యూఈ వి. వి హ్యాడ్ ఎ కార్. చూడండి, కారు అంటలేదు, ఖా, సిఏ ఖా. సేమ్ అదే రూల్ అండి, ఆర్ వచ్చింది, ఆర్ ముందు బాబెల్ ఉంది. వి హ్యాడ్ ఎ కార్ ఇన్ దోస్ డేస్ బట్ వీ హ్యావ్ ఎ బైక్ నౌ. ఇలా పాస్ట్ ని ప్రెసెంట్ ని బేరీజ్ వేసుకుంటూ జాగ్రత్తగా నేర్చుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్, మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ అండ్ మై కాంటెంట్ హియర్, ప్లీజ్ like and subscribe my channel, share to your friends. Thank you so much here.